ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంగానే చూసినట్లయితే యేసు చెప్పిన విత్తువ అనే ఉపమానము కేవలం 4 రకాల మనుషులను వివరించటం కాదు, 4 రకాల నేల గురించి మాత్రమే కాదు, అది ప్రతి మనిషి హృదయంలో జరిగే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వెల్లడిస్తుంది. ఒక మనిషి జీవితంలో కూడా ఈ 4 నేలల అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భంలో ఉత్సాహంగా దానిని స్వీకరిస్తూ ఉంటాము. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, సమస్యలు రాగానే మనము వెనుతిరుగుతూ ఉన్నాము. మరికొన్ని సందర్భంలో ఈ లోక ఆశలు, డబ్బు, ధనము, బలము, అధికారం అనేటువంటివన్నీ కూడా మన యొక్క జీవితాన్ని అణచివేస్తూ ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా మంచి నేలగా మారమని పిలుపునిస్తున్నాడు. విత్తువాడు విత్తనములను ఎక్కడ పడితే అక్కడ చల్లుతూనే ఉన్నాడు. అదే దేవుని అపారమైన ప్రేమకు నిదర్శనంగా ఉంది. ఆయన యొక్క వాక్యము ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే కాదు, ఒక సంఘానికి మాత్రమే కాదు, ఒక దేశానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు, కొంతమంది ప్రజలకు సంబంధించిన మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆయన యొక్క ప్రేమను అందిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ కొందరు దానిని తిరస్కరించినను, కొందరు మరిచిపోయినను, కొందరు ఫలించకపోయినను దేవుడు మాత్రం ఎప్పుడు కూడా తన ప్రేమను వెనక్కి తీసుకోవటం లేదు. ఇది దేవుని యొక్క కృప యొక్క ఔదార్యానికి తెలియచేస్తూ ఉంది. ఈ ఉపమానంలో ప్రధానమైనటువంటి విషయము ఏమిటి అంటే విత్తనము కాదు, నేల. నేల అనేది చాలా ముఖ్యం. విత్తనము ఎల్లప్పుడూ కూడా మంచిదే. దేవుని యొక్క వాక్యంలో ఎటువంటి మార్పు లేదు, దానిలో ఎటువంటి వ్యత్యాసం అనేది లేదు. ఫలించకుండా ఉండటానికి గల కారణము ఏదైనా ఉంది అంటే మన యొక్క హృదయ స్థితిని బట్టి అది ఫలించటం లేదు. మన యొక్క హృదయము పరిపూర్ణంగా దేవునికి కానీ మనం కానీ సమర్పించినట్లయితే అది ఫలిస్తుంది. కాబట్టి మనము దేవుణ్ణి విమర్శించకూడదు. ఎందుకంటే మన యొక్క హృదయాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా జీవితం ఏ విధంగా ఉంది? గర్వంతో, అసూయతోటి, ఈర్ష్యతోటి, కక్షలతోటి, ఇతరులను క్షమించలేని గుణముతోటి, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు, అధికారము అనేటువంటి వ్యామోహాలు నాకు దేవునికి మధ్య అడ్డుగోడగా నిలుస్తున్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మంచి నేలగా ఉండటము అంటే దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం వినటం మాత్రమే కాదు, దానిని మన మనసులో దాచిపెట్టుకోవాలి, ప్రార్థనలో ధ్యానించాలి. మన యొక్క అనుదిన జీవితంలో మనం దేవుని యొక్క వాక్యానుసారము జీవించగలగాలి. పరిశుద్ధ మరియమ్మ గారు ఈ మంచి నేలకు గొప్ప ఉదాహరణగా నిలుస్తూ ఉంది. మరియ తల్లి యొక్క జీవితాన్ని కానీ మనం కానీ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించింది, ధ్యానించింది, హృదయంలో భద్రముగా దాచుకుంది. తన యొక్క జీవితాంతము కూడా దేవునికి విధేయురాలై జీవించి ఉంది. అందుకే ప్రభువు ఈ విధంగా పలుకుతున్నారు, 30 వంతులు, 60 వంతులు, 100 ఫలిస్తారు అనే మాట సంఖ్య గురించి కాదు. ఎవరైతే దేవుని యొక్క కృపకు లోబడి జీవించి పరిపూర్ణంగా ఫలిస్తూ ఉంటారో వారిని సూచిస్తూ ఉంది. దేవుడు మన వద్ద నుంచి విజయాన్ని మాత్రమే కోరుకోవటం లేదు, పరిపూర్ణమైనటువంటి పాపము లేనటువంటి హృదయాన్ని, కల్మషం లేనటువంటి హృదయాన్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. దేవుని యొక్క కృప, జాలి, దయ,
కనికారాలు, ఆశీర్వాదాలు మన మీద, మన యొక్క కుటుంబాల మీద కానీ లేకపోతే మనము ఫలించలేము. దేవుని యొక్క వాక్యం వినటానికి మన యొక్క హృదయాన్ని కానీ తెరిచి సిద్ధముగా కానీ మనము కానీ లేకపోతే మనము ఫలించలేము. ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకుందాము. నా హృదయంలో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఉందా? నా హృదయంలో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఉందా? ఈ లోకంలో ఉన్నటువంటి ధనాలు, బంధాలు, బంధుత్వాలు, వ్యామోహాలు నా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని అణిచివేస్తున్నాయా? నేను వాక్యాన్ని చదువుతున్నానా, వింటున్నానా, దానిని ధ్యానిస్తున్నానా, నా జీవితంలో నేను అనుసరిస్తున్నానా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. అందరము కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిగల ఓ దేవా, నా హృదయములో ఉన్నటువంటి రాళ్లను తొలగించండి. నా హృదయములో ఉన్నటువంటి ముళ్ళ కంపను తీసివేయండి. కఠినత్వాన్ని నా హృదయం నుంచి తొలగించింది. మృదువుగా నా హృదయాన్ని మలచండి. నీ వాక్యం నా జీవితంలో వేళ్ళను నాటుకునే విధంగా ఆశీర్వదించండి. ఆ వేళ్ళు చిగురించి పెద్ద చెట్టుగా, వృక్షముగా పెరిగి ప్రేమ, విశ్వాసము, పవిత్రత, సేవ అనేటువంటి ఫలాలను సమృద్ధిగా ఫలించే విధంగా నా హృదయాన్ని, నా యొక్క జీవితాన్ని మలచండి తండ్రి. ఆమేన్.